సింగపూర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెళ్లారు. మార్క్ శంకర్ దగ్గరకు పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు వెళ్తారు. ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లపై కూడా గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోనికి పొగ చేరిపోవడంతో సింగపూర్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. విజువల్స్ చూస్తున్నాం. సింగపూర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మార్క్ శంకర్ దగ్గరకు పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు వెళ్తారు. ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు కాళ్లకు కూడా గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోనికి పొగ చేరిపోవడంతో సింగపూర్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. మరి కాసేపట్లో కేకే చిల్డ్రన్స్ ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగపూర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా చేరుకున్నారు. మార్క్ శంకర్ దగ్గరకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు వెళ్లనున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు కాళ్లపై గాయాలవడమే కాకుండా ఊపిరితిత్తుల్లోనికి పొగ చేరిపోవడంతో సింగపూర్ ఆసుపత్రిలో చికిత్సను అందుతున్నారు. ఇక మరి కాసేపట్లో కేకే చిల్డ్రన్స్ ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగపూర్ లో స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు గాయాల పాలై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనను చూసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లారు. మార్క్ శంకర్ దగ్గరకు పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు వెళ్లనున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లపై గాయాలవడమే కాకుండా ఊపిరితిత్తుల్లోనికి పొగ కూడా చేరిపోయింది. దీంతో సింగపూర్ కేకే చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ను పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. నిన్న సింగపూర్ లోని ఒక స్కూల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తీవ్ర గాయాలయ్యాయి. అతనికి నిన్న ఒక సింగపూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కూడా అక్కడ సిబ్బంది తరలించారు. దాని తర్వాత కూడా ఈ సమాచారం అందుకున్న
డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఉటవటిన ఆయన విశాఖపట్నం నుంచి కూడా ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం ప్రాంతంలో కూడా ఆయనతో పాటు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా ప్రత్యేక విమానంలో వాళ్ళు నిన్న సింగపూర్ చేరుకున్నారు. మరి కాసేపట్లో వాళ్ళు ఈ రోజు ఏదైతే మార్క్ శంకర్ కు వైద్యం అందిస్తున్న ఆసుపత్రికి వెళ్ళబోతున్నారు. సింగపూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా డాక్టర్ శశికుమార్ గణపతి ఆధ్వర్యంలో కూడా మార్క్ శంకర్ కు అక్కడ వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్న జరిగిన ప్రమాదంలో చిన్న గాయాలయ్యాయి. అయితే అతను మార్క్ శంకర్ అక్కడ అగ్ని ప్రమాదంలో పొగ పీల్చుకోవడంతో కూడా కొద్దిగా ఊపిరితిత్తులో సమస్య ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా అక్కడ నిన్న బ్రాంకోస్కోపీ చికిత్స చేసి వైద్యులు అతనికి చేశారు. దాని తర్వాత కూడా ఈ రోజు డాక్టర్ శశికుమార్ గణపతి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అతని కేర్ లో కూడా ప్రస్తుతం మార్క్ శంకర్ చికిత్స కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేకే చిల్డ్రన్ హాస్పిటల్ కి మరి కాసేపట్టు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా అక్కడ చేసుకోబోతున్నారు. మార్క్ శంకర్ ని వాళ్ళు పరామర్శించి అక్కడ అతని ఆరోగ్యం పట్ల వైద్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్న మటుకు మార్క్ శంకర్ కు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కూడా సమాచారం. ఏదేమైనా సరే ఇప్పుడు మరి కాసేపట్టు మటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా అక్కడ కేకే చిల్డ్రన్ హాస్పిటల్ కి చేరుకోబోతున్నారు. జమీమా. Right, thanks for the updates, Srinivas.